నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీష్ ఎస్సేస్ చెప్పబోతున్నా నేను. సో లాస్ట్ మినిట్ రివిజన్ అప్పుడు చూడండి ఈ వీడియో. అన్ని ఎస్సేస్ ఇందులో కవర్ అయి ఉంటాయి. ఒకసారి చూసుకుంటే గోత్రూ అవుతే మీరు ఈజీగా రాయొచ్చు. సో నేను ఇందులో ఏమేమి ఎస్సేస్ చెప్తున్నానో ముందుగానే చెప్తాను. సో ఒకవేళ మీరు అవి రాస్తున్నట్టు అయితేనే వినండి, లేదంటే మళ్ళీ మొత్తం విన్నాక కన్ఫ్యూజ్ అవుతారు మీరు వేరే చదివి మళ్ళీ వేరేవి వింటే. అందుకే ఏమేమి చెప్తానో ముందుగానే చెప్పేస్తాను. సో మీరు అవి ఒకవేళ మీరు చదువుకున్నట్టు అవుతేనే వినండి. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్, నెక్స్ట్ ఆన్ సేయింగ్ ప్లీజ్, తర్వాత సీయింగ్ పీపుల్ ఆఫ్, ఆ తర్వాత లాస్ట్కి షైనెస్ మై షీల్డ్. సో ఇవన్నీ నేను చెప్పబోతున్నా. ఒకవేళ మీరు ఇవే ప్రిపేర్ అయి ఉంటే మాత్రమే వినండి, లేదు ఇవి ప్రిపేర్ అవ్వలేదు అంటే వినకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్. ఇది మనకి సరోజినీ నాయుడు రాశారు. సో సరోజినీ నాయుడు మనకి ఈ పోయంలో ఏం చెప్తుందంటే, సరోజినీ నాయుడు ఒక గ్రేట్ అంటే పాపులర్ ఇండియన్ ఉమెన్ అంట. తనని నైటింగేల్ అనే పేరు కూడా ఇచ్చినారంట. తను ఏదైతే ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ ఉండేనో అందులో కూడా ఒక మంచి రోల్ ప్లే చేసిందంట. ఇంకా ఏదైతే బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఉందో ఈ యూనిట్లో తను ఏం చెప్పాలనుకుంది అంటే, ఈ పోయంలో ఏం చెప్పాలనుకుందంటే, ఎప్పుడైతే మన దగ్గర స్వదేశీ మూమెంట్ జరుగుతుండేనో అలాంటి టైంలో ఫారెన్ ప్రొడక్ట్స్ అంటే ఫారెన్ గూడ్స్ని మన దగ్గర బాయ్కాట్ చేసి మన ట్రెడిషనల్ ఏవైతే మన దగ్గర ఉన్న ఇండియాలో ఉన్న గూడ్స్ ఉన్నాయో వాటినే వాడండి అని ప్రమోట్ చేస్తూ తను ఈ పోయంలో ఎలా అంటే మన ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ గొప్పతనం ఎలా చెప్పిందంటే, ఫస్ట్ తను ఏం చేసిందంట, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్లో ఈ పోయంని రాసింది. ఫస్ట్ తను ఏం చేసింది, ఒక మర్చెంట్ దగ్గరికి వెళ్ళిందంట. మర్చెంట్ దగ్గరికి వెళ్ళి ఏం క్వశ్చన్ వేసిందంట, మీరు ఏం అమ్ముతున్నారు ఇక్కడ అని అడిగితే అప్పుడు ఆ మర్చెంట్ ఏం రిప్లై ఇచ్చిండంటే, నేను ఒక క్రిమ్సన్ ఇంకా ఒక సిల్వర్ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్వి టర్బన్స్, ఇంకా పర్పుల్ బ్రొకేట్ ట్యూనిక్స్, ఆ తర్వాత మిర్రర్స్ ఇంకా యాంబర్ ఏదైతే ఉందో అవన్నీ ఫ్రేమ్ డాగర్స్ అవన్నీ అమ్ముతున్నా అని చెప్పి చెప్తున్నారు. సో ఇందులో మనకి ఏమర్థమవుతుంది, ఇంత ఏవైతే రేర్ కలర్స్ ఉన్నాయో అలాంటివి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనేది అర్థమవుతుంది కదా. ఆ తర్వాత తను నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది, మర్చెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెండార్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వెండార్ దగ్గరికి వెళ్ళి ఏం క్వశ్చన్ అడిగింది, వెయింగ్ మెషిన్ ఉంటుంది కదా దాని మీద ఏం కొలుస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏం రిప్లై ఇస్తున్నాడు, సాఫ్రాన్ లెంటిల్ రైస్ అని రిప్లై ఇచ్చినాడు. సో అప్పుడు మనకు దీనివల్ల ఏమర్థమవుతుంది, మన ఇండియాలో సాఫ్రన్ లెంటిల్ ఇంకా రైస్ వంటి గ్రెయిన్స్ అంటే అలాంటివి ఏవైతే ఎక్స్పెన్సివ్ ఉన్నాయో అవి కూడా లభిస్తాయి అని అర్థమవుతుంది. నెక్స్ట్ మేడన్స్ దగ్గరికి వెళ్ళిందంట. మేడన్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం గ్రైండ్ చేస్తున్నారు అని అడిగిందంట. అప్పుడు వాళ్ళు ఏం రిప్లై ఇచ్చినారు, శాండిల్వుడ్ హెన్నా ఇంకా స్పైసెస్. సో అవి కూడా మన ఇండియాని గొప్పతనం చెప్పుకుంటూనే అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ పెడ్లార్స్ దగ్గరికి వెళ్ళి మీరేం అమ్ముతున్నారు అని అడిగితే చెస్మెన్ డైస్ ఏదైతే డైస్ ఉందో అది ఐవరీతో తయారు చేయబడింది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఏం చేసింది, తిను గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళింది, మీరేం తయారు చేస్తున్నారు అని. అప్పుడు ఆయన ఏం రిప్లై ఇచ్చిండు, బ్రిస్లెట్ యాంక్లెట్ ఇంకొక రింగ్, ఆ తర్వాత ఏదైతే పిజియన్స్ లెగ్కి టై చేసే బెల్ ఉంటుందో అది తయారు చేస్తున్నా అని చెప్తున్నారు. సో అంత పిజియన్ లెగ్ కూడా సరిపోయేంత చిన్న సైజ్ బెల్ కూడా చేసేంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు మన దగ్గర అని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఆమె ఏం చేసింది, అక్కడ నుంచి ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఫ్రూట్ సెల్లర్ని అడిగింది మీరేం అమ్ముతున్నారు అని. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, లెమన్స్ పొమిగ్రానేట్స్ ఇంకా ప్లమ్. ఆ తర్వాత మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం వాయిస్తున్నారు అని అడిగితే సితార్ సారంగి డ్రమ్స్ అని అతను రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత మెజిషియన్స్ దగ్గరికి వెళ్ళింది, ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు, లైక్ వాళ్ళ ఏవైతే మ్యాజికల్ ట్రిక్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు అక్కడ యూస్ చేస్తున్నామని చెప్పినారు. నెక్స్ట్ లాస్ట్ స్టాంజాలు ఏం చెప్తుందంటే, కొంతమంది ఎవరైతే పూలు గుచ్చే లేడీస్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం అల్లుతున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటారో వాళ్ళ ఏదైతే బెడ్ ఉంటుందో దాన్ని డెకరేట్ చేయడానికి ఇంకా వాళ్ళ మెడలో వేసుకునే వరమాలలు అవన్నీ అల్లుతున్నాము, ప్లస్ ఇంకా చనిపోయిన డెడ్ బాడీ మీద కూడా వేయడానికి మేము పూలు అనేటివి అల్లుతున్నామని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మనకి తను లాస్ట్కి ఏం అప్రిషియేట్ చేస్తుంది, ఈ ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్లో
సో ఏం లాస్ట్కి చెప్పాలనుకుంటుందంటే మన దగ్గర వేరే కంట్రీస్ దగ్గర ఉన్న గూడ్స్ కంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఇంకా టాలెంటెడ్ పీపుల్ మన దగ్గరనే ఉన్నారు, మనం దాన్ని గుర్తించట్లేదు అనేది తను మోరల్ అన్నమాట ఈ పోయం నుంచి. నెక్స్ట్ మనకేముంది సెకండ్ యూనిట్లో ప్రోజ్ ఆన్ సేయింగ్ ప్లీజ్. సో ఇది ఎవరు రాశారు? ఏజీ గార్డ్నర్ రాశారు. సో ఇతను ఏమంటున్నారో చూద్దాము. సో ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే లెసన్ యాక్చువల్గా దేని గురించి చెప్తుందంటే మనం డైలీ లైఫ్లో పొలైట్ వర్డ్స్ లైక్ ప్లీజ్ కానీ థ్యాంక్ యూ కానీ సారీ కానీ యూస్ చేస్తే మన లైఫ్ అనేది ఎంత ఈజీగా ఇంకా ఎంత హ్యాపీగా గడుస్తుంది అనేది చెప్పడమే ఇతను ప్రోజ్ నుంచి మోరల్ అనమాట. సో ఇతను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రోజంట ఒక లిఫ్ట్లో ఒక అతను ఏం చేశారంట, అందరినీ లిఫ్ట్లో ఎక్కించుకొని పైనకి వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ కిందకి తీసుకొచ్చి డ్రాప్ చేస్తూ ఉంటారు కదా, అంటే లిఫ్ట్ మ్యాన్ లాగా. అలా ఒక లిఫ్ట్ మ్యాన్ ఒక లిఫ్ట్లో ఉన్నప్పుడు కొంతమంది ఎక్కారంట ప్యాసింజర్స్. ఎక్కిన తర్వాత ఏమైందంట, వాళ్ళు ఎక్కగానే అతనికి ఎలాంటి విష్ అనేది చేయలేదంట, అంటే ప్లీజ్ అనేది అలాంటిది ఏం అనలేదంట. అనకుండానే వాళ్ళు అలా రావడం వల్ల అప్పుడు ఆ లిఫ్ట్ మ్యాన్ ఏం చేసిండంట, వాళ్ళని ఆ లిఫ్ట్లో నుంచి బయటకు గెంటేసిండంట. సో అలా గెంటేసేటప్పుడు ఆ లిఫ్ట్ మ్యాన్ ఏమనుకుంటున్నాడంటే, ఇలా మన దగ్గర ఎలాంటి లా లేదు, ఇట్లా మనం ప్లీజ్ చెప్పాలి, సారీ చెప్పాలి, లేదంటే థ్యాంక్ యూ చెప్పాలని. కానీ అది బేసిక్ మేనర్స్, మనకు అది ఆల్రెడీ మనలో ఉండాలి. అది ఎవరో చెప్పరు మనకు వచ్చి, మీరు ప్లీజ్ చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పి. అది బేసిక్ మేనర్స్ అందరికీ ఉండాలి అనేది అతను మెయిన్ ఎయిమ్ అనమాట. సో అలా ప్రతి ఒక్కరు గుడ్ మేనర్స్ నేర్చుకోవడం వల్ల మన సొసైటీలో అంత మంచి మార్పు వస్తుంది అని చెప్పడమే ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? నెక్స్ట్ ఇప్పుడు ఈ లిఫ్ట్ మ్యాన్ ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ గురించి చెప్పారు కదా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే మన ఎవరైతే ఆథర్ ఉందో అతని గురించే చెప్తున్నాడు. అతను అంట ఒకరోజు బస్సు ఎక్కినారంట. బస్సు ఎక్కిన తర్వాత అతను చూసుకోకుండా అతని దగ్గర పర్స్ లేదని అనుకోకుండానే అతను ఎక్కేశారంట. ఎక్కిన తర్వాత టికెట్ కోసం డబ్బులు తీసుకుందామని చూస్తే అతని దగ్గర పర్స్ లేదు. సో పర్స్ లేదని తెలుసుకున్న తర్వాత అతను ఏమనుకున్నాడు, అయ్యో ఇప్పుడు ఈ బస్ కండక్టర్ నన్ను దింపేస్తాడేమో అని అనుకున్నాడు. బట్ ఆ బస్ కండక్టర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచి వ్యక్తి అంట. సో అతను ఏం చేశారు, ఇతనికి మనీ అనేది ఇచ్చారంట. ఎందుకంటే ఎవరైతే ఆథర్ ఉందో అతను అదే రూట్లో వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు తర్వాత రేపు మళ్ళీ ఎక్కినప్పుడు ఇచ్చేయండి అని చెప్పి అతనికి టికెట్కి మనీ ఇచ్చి టికెట్ కొట్టి ఇచ్చినారంట. అంటే ఎంత పొలైట్ బిహేవియర్ ఉండడం వల్ల ఇప్పుడు అక్కడ ఒక లైఫ్లో ఎంబారసింగ్ మూమెంట్ అనేది తప్పింది కదా ఆథర్కి. సో ఇలా మనము కొన్ని ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అలాంటి టైంలో మనం మన యాంగర్ని కానీ లేదంటే యాటిట్యూడ్ని కానీ చూపించే బదులు మనం కొంచెం తగ్గి వేరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి హ్యూమానిటీ చూపిస్తే ఏమవుతుంది, సిచ్యువేషన్స్లో ఎదుటి వాళ్ళ లైఫ్లో మనం వాళ్ళ ఎంబారసింగ్ మూమెంట్స్ అనేవి తగ్గియచ్చు. ఇప్పుడు ఒకవేళ బస్సు నుంచి దింపేసి అందరి ముందు ఇన్సల్ట్ చేసి ఉంటే అసలు ఆ బస్ కండక్టర్కి ఏమొస్తుండే, ఏం రాకపోతుండే కదా. సో అతను ఒక మంచి వ్యక్తిలాగా డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసినాడు కదా. సో అందుకే మనకి ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు, మన లైఫ్లో ప్లీజ్ థ్యాంక్ యూ సారీ అనేటివి చాలా ఇంపార్టెంట్. అవి ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంత డేంజరస్గా ఉన్నా సరే ఆ 3 వర్డ్స్ మనం యూస్ చేస్తే గోల్డెన్ వర్డ్స్ మనకి ఏమవుతుంది, ఆ సిచ్యువేషన్ అనేది ఈజీ అనేది అయిపోతుందంట. నెక్స్ట్ ఎస్సే ఏముంది మనకి యూనిట్ 3లో సీయింగ్ పీపుల్ ఆఫ్. సో ఇది మనకి ప్రోజ్ అనమాట. ఇది మనకి ఎవరు రాశారు, మ్యాక్స్ బీర్బమ్. సో ఇతను ఏమంటున్నాడో చూద్దాము ఈ ప్రోజ్ లెసన్లో. సో ఈ ఏదైతే మనకి ప్రోజ్ లెసన్ ఉందో ఇందులో 2 మెయిన్ క్యారెక్టర్స్ అంట. ఒకటేమో మన నరేటర్ మ్యాక్స్ బీర్బమ్, ఇంకొకటేమో లెరోస్. సో లెరోస్ ఫుల్ నేమ్ ఏంటిది, హ్యూబర్ట్ లెరోస్. సో ఈ 2 పీపుల్ది మనకి స్టోరీ అనమాట. సో ఫస్ట్ ఒక అమెరికన్ గర్ల్ అండ్ ద నరేటర్ ఫ్రెండ్. సో ఒక అమెరికన్ గర్ల్ ఇంకా నరేటర్ ఫ్రెండ్ అంట. ఒక ఏదైతే రైల్వే స్టేషన్ ఉండేనో అక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరన్నా వెళ్తుంటే సీ ఆఫ్ ఇస్తాం కదా. సో అలానే వాళ్ళు కూడా వెళ్ళినారంట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసినారంట, మ్యాక్సిమం అంటే సీ ఆఫ్ ఇస్తున్నప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోయినారంట. అంటే అంత ఎక్స్ప్రెసివ్గా లేకపోయినారంట, జాగ్రత్తగా ఉండు అలాంటివి ఎక్కువ మాట్లాడతారు కదా. సో అంత చెప్పలేకపోయినారంట. బట్ పక్కనే ఒక యంగ్ లేడీని ఇంకొక పర్సన్ సీ ఆఫ్ చేస్తున్నారంట. అతను ఎంత ప్రాపర్గా ఎంత మంచిగా సీ ఆఫ్ ఇస్తున్నారంటే ఎమోషనల్గా ఎంత మంచిగా చూస్తుంటేనే ఎమోషనల్ అయిపోవాలి, అంటే అంత ఎమోషనల్గా అనిపిస్తుందంట ఆథర్కి. అప్పుడు అతను చూసిండంట, అరే ఇతను ఎవరు ఇంత అమేజింగ్గా సీ ఆఫ్ ఇస్తుండు, మనం ఇక్కడ మాట్లాడడానికి ఇంత తడబడుతుంటే అతను అమ్మాయిని ఎంత మంచిగా సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు ఇక్కడ నుంచి అని చెప్పి చూసి హవాక్ అయిపోతున్నాడు అంటే ఎవరు, ఆథర్. సో అక్కడ
ఎవరైతే హ్యూబర్ట్ లిరాస్ ఉందో అతనే సీ ఆఫ్ ఇస్తుండంట ఆ అమ్మాయికి. సో హ్యూబర్ట్ లిరాస్ ఎవరు ఇక్కడ ఒక గ్రేట్ యాక్టర్ అనమాట. అంటే కొంతమంది పీపుల్కి ఎవరు అవైలబుల్గా ఉండరు కదా, లైక్ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ, అలాంటి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి అక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట ఇలా యాక్టర్స్ని. మాకు ఈ డేట్ రోజు ఈ టైంకి వచ్చి ఇలా సీ ఆఫ్ ఇవ్వండి అని చెప్పి పేమెంట్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి ఆ సీ ఆఫ్ ఇస్తారు. సో దట్ మనకి ఎలోన్ ఫీలింగ్ అనేది ఉండకుండా. సో అతను ఒక ఎక్సలెంట్ యాక్టర్ అనమాట. అతను డబ్బులు ఛార్జ్ చేసి అలా సీ ఆఫ్ చేస్తున్నాడు. సో అతను చాలా మంచి యాక్టర్ కదా, వేరే పని కూడా చేసుకోవచ్చు కదా అంటే లేదు, అతను ఈ ప్రొఫెషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. లైక్ ఇలా పీపుల్ని సీ ఆఫ్ చేస్తూ మనం ఏవైతే డబ్బులు అర్న్ చేస్తున్నామో అవి మనకి సరిపోతాయి అని అనుకొని అతను గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్ అనేటివి వేరే వాళ్ళని ట్రైన్ ఎక్కించేటప్పుడు చూపిస్తుండే అనమాట. సో అప్పుడు నరేటర్ గుర్తుపట్టిండు అనమాట. ఏంటిదంటే చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట వీళ్ళు కలిసిండే అంట. ఎవరు, లెరాస్ ఇంకా మన నరేటర్ కలిసినప్పుడు అప్పుడు అనుకున్నారంట, మీరు చాలా మంచిగా యాక్టింగ్ చేస్తున్నారు, మంచి ప్లాట్ఫామ్కి ఎదుగుతారు ఏదో ఒక రోజు అని చెప్పి మన నరేటర్ చెప్పిండే అంట అతనికి. సో అతను అనుకున్నాడంట లైక్ థ్యాంక్ యూ అని అట్లా మాట్లాడుకుండే అంట. సో వాళ్ళు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు, బట్ ఒకసారి పాస్ట్లో మీట్ అయిన ఫ్రెండ్స్. సో అప్పుడు అతను వెళ్ళినాడంట అతని దగ్గరికి, మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు, మీరు అతనే కదా అప్పుడు నేను కలిసింది అట్లా అంటే అవును నేను అదే అని చెప్పి ఇట్లా లైక్ కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత అతను చెప్తున్నాడంట, నేను ఒక ఎంప్లాయీని అని చెప్పి AASB అనే ఆర్గనైజేషన్లో. సో అందులో ఎవరైతే ఇంగ్లీష్ ఫ్రెండ్స్ అమెరికన్స్ ఉంటారో వాళ్ళు ఇట్లా సీ ఆఫ్ అంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోయేటప్పుడు బుక్ చేసుకుంటారు అనమాట మాకు సీ ఆఫ్ కోసము. సో అందులో ఏదైతే 50% ఉంటుందో వాళ్ళు ఇచ్చే దాంట్లో, ఇప్పుడు సపోజ్ యంగ్ లేడీ సీ ఆఫ్కి తన్ని బుక్ చేసుకుంది కదా, అతనికి ఒకవేళ 1 lakh వచ్చినాయి అనుకో, 50,000 అతనికి శాలరీ కింద వెళ్తే, మిగతా 50,000 ఆర్గనైజేషన్ కింద వెళ్తే అప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదన్నా డెవలప్మెంట్ కోసం వాడతారంట. సో అవి మనకి దీనికి యూజ్ అవుతాయి అని చెప్పి అతను మొత్తం క్లియర్గా ఆథర్కి ఎక్స్ప్లెయిన్ చేశారంట. సో అదే మనకి ఇందులో లెసన్, అదే స్టోరీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో నెక్స్ట్ మనకి ఏఎస్ఏ ఉంది 4th యూనిట్లో, ప్రోజ్ షైనెస్ మై షీల్డ్. సో ఇక్కడ మనకు ఆథర్ ఎవరు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఇతను ఏం చెప్తున్నారు ఈ యూనిట్లో మనం ఇప్పుడు చూద్దాము. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎవరు మనకి, ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. ఇతను ట్రూత్ ఇంకా నాన్ వైలెన్స్ని ఫాలో అవుతారు. ఇతను షైనెస్ మై షీల్డ్ అనే ఒక ఎస్సేని ఎక్కడి నుంచి తీసుకున్నారు, అతను ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్లో నుంచి తీసుకున్నారనమాట. సో ఇతను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఈ లెసన్లో, ఇతను ఎఫర్ట్స్ అంటే ఇతను ఎంత షై అనేది ఫీల్ అవుతుండే లండన్కి వెళ్ళినప్పుడు, ఇంకా లండన్లో అతను ఆ షైనెస్ని ఎలా ఓవర్కమ్ చేశారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతను షైనెస్ ఎలా ఓవర్కమ్ చేసిన మనకెందుకు చెప్తున్నారు అసలు ఈ లెసన్ ద్వారా అంటే, ఇప్పుడు మనము ఏదైతే డిగ్రీ లెవెల్లో ఉన్నామో ఇంకా మనము ఫర్దర్గా అందరినీ ఫేస్ చేయాలి కాబట్టి ఎవరన్నా ఫియర్ అవుతుంటే ఆపోజిట్ పర్సన్ ఎలా ఫేస్ చేయాలని అది మనం తగ్గించుకుంటామని చెప్పి మనకి ఇలా లెసన్ ద్వారా కొంచెం మోటివేషన్గా ఉంటుందని ఇలాంటి లెసన్స్ పెట్టారు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఇందులో, అతను ఏమేమి చేస్తుండే అంట, ఫస్ట్ గాంధీజీ ఎలా ఉంటుండే అంటే ఏదైనా స్పీచ్ ఇవ్వమంటే చాలా భయపడుతుండే అంట. ఒకరోజు ఏమైందంట అంటే ఏదో ఒక వెజిటేరియన్ సొసైటీ ఉందంట వాళ్ళ ఏరియాలో. సో అక్కడ అతను ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక మెంబర్ అయినారంట. బట్ అక్కడ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్లో అతను అసలు మాట్లాడలేకపోయిండంట. ఎందుకు మాట్లాడలేకపోయిండు, ఎందుకంటే అతనికి చాలా ఫియర్, షై. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, కన్వర్జేషన్ ఏం స్టార్ట్ చేయాలి, ఈవెన్ అతను పేపర్ మీద రాసుకొని వెళ్ళినా సరే దాన్ని అతను ప్రొనౌన్స్ చేయాలన్నా చాలా భయపడుతుండే అంట ఎవరు, మహాత్మా గాంధీ. తర్వాత ఏమైంది, ఆ రోజు ఏదైతే వెజిటేరియన్ సొసైటీలో మీటింగ్ అవుతుండే ఆ టైంలో ఏమైందంట, చాలామంది ఒక బర్త్ కంట్రోల్ మూమెంట్ గురించి వాళ్ళు ఏం చేశారంట, దాని గురించి కొంతమంది ఏమో పాజిటివ్ అని కొంతమంది ఏమో నెగటివ్ అని ఆర్గ్యూ చేస్తుండే అంట. అప్పుడు డాక్టర్ ఎలిసన్ ఏం చెప్తున్నారంట, బర్త్ కంట్రోల్ మూమెంట్ అనేది బెస్ట్ అంటే ఓకే మంచిది అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారంట. సపోర్ట్ చేసేటప్పుడు గాంధీజీ అతని సపోర్ట్లో మాట్లాడదామని అనుకున్నా సరే అతను మాట్లాడలేకపోయిండంట.
సో ఇప్పుడు మనం చూద్దాము 3 సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటిదంటే, ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండేనో వెజిటేరియన్ సొసైటీలో, అందులో గాంధీజీని ఎలెక్ట్ చేసుకున్నారని చెప్పాను కదా. సో అందులోనంట ఏదైతే బర్త్ కంట్రోల్ మూవ్మెంట్ ఉందో దానికి కొంతమంది అగేన్స్ట్గా, కొంతమంది అది బెస్ట్ అని చెప్పేవాళ్ళు ఉన్నారంట. సో అందులో డాక్టర్ ఎలిసన్ ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నాడంట, బర్త్ కంట్రోల్ మూవ్మెంట్ అనేది మంచిది అని. సో అతన్ని సపోర్ట్ చేయడానికి ఆ రోజు ఎవ్వరు లేరంట. బట్ గాంధీజీకి తెలుసు అతన్ని ఏదైతే బర్త్ కంట్రోల్ మూమెంట్ గురించి చెప్తున్నారో అది మంచిదని చెప్పి. సో అతను ఆ రోజు అతనికి సపోర్ట్ చేసి ఉంటే ఒక వ్యక్తి అన్న అతన్ని ఆ కమిటీల నుంచి తీయకపోతుండే. బట్ గాంధీజీ భయం వల్ల, అతను ఏం మాట్లాడకపోవడం వల్ల ఆ రోజు డాక్టర్ ఎలిసన్ని అతను ఏదైతే కమిటీ ఉందో అందరి నుంచి తీసేయబడిందంట. సో అతను చాలా గిల్టీగా ఫీల్ అయిందంట. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ ఏం చెప్తున్నారంటే, ఒక వెజిటేరియన్ సొసైటీ కదా అది. సో వెజిటేరియనిజంని ప్రమోట్ చేస్తూ ఒక స్పీచ్ చెప్దామని అనుకున్నారంట అందరూ. బట్ ఇతను చెప్పేటప్పటికి ఏమైందంట, గాంధీజీ చెప్పేటప్పటికి మొత్తం అతను బ్లర్ అయిపోయి, మొత్తం అతను ఏం బ్లాంక్ అయిపోయి ఏం మాట్లాడలేకపోయిందంట. తర్వాత ఇంకొక స్పీచ్, గాంధీజీ వాళ్ళ ఫ్రెండ్ అంట వేరే కంట్రీకి వెళ్ళిపోతుండే అంట. సో అతను ఏమనుకున్నాడు, లండన్ వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక పార్టీ ఇద్దాము అని అనుకున్నారంట. సో పార్టీ గాంధీ గారే మనకి ఏం చేశారు, హోస్ట్ చేశారు. హోస్ట్ చేసినప్పుడు అతను ఏం చేసిందంట, రెస్టారెంట్ పేరేంటిది, హాల్బార్న్ రెస్టారెంట్. సో అక్కడ పార్టీ అనేది కండక్ట్ అవుతుండే. అప్పుడు గాంధీజీ ఏం చేశారు, మొత్తం మ్యాటర్ అంతా రాసుకున్నారు. సో ఆ వెళ్ళిపోయే పర్సన్ గురించి మంచిగా 2-3 లైన్స్ మంచిగా చెప్దాము అని చెప్పి. సో అందరు చెప్తున్నారు వన్ బై వన్ చెప్పిన తర్వాత గాంధీజీ టర్న్ వచ్చేసరికి అతను ఏమో ఏం చెప్పలేకపోయిందంట. అతను రాసుకొని వచ్చినా సరే ఏం చెప్పలేకపోయి ఇంకా మొత్తం బ్లాంక్ అయిపోయేసరికి ఇంకా అందరూ అతను వెళ్ళిపోయి వేరే వాళ్ళు వచ్చి కంటిన్యూ చేసేసిండ్రంట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు గాంధీజీ లాస్ట్ కంటే, ఓకే నేను షైయే, నేను ఒప్పుకుంటున్నాను, బట్ ఈ ఏదైతే నా షైనెస్ ఉందో అది నాకు కొన్నిసార్లు షీల్డ్గా మారింది అని చెప్తున్నారు. ఎలా అంటే, అతను ఇలా ఏం మాట్లాడకపోవడం వల్ల అవసరం లేని చోట్ల అతను ఎప్పుడు మాటలు వదిలేయలేదంట. సో అలా వదిలేయకపోవడం వల్ల అతనికి లైఫ్లో ఎలాంటి గిల్ట్ లేదు అనేది మనకి షైనెస్ మై షీల్డ్ అనే లెసన్. ఎందుకంటే అట్లా ఏది పడితే అది మాట్లాడేలాగంటే లైఫ్లో లైక్ నేను ఆ రోజు అది మాట్లాడినా ఇది మాట్లాడినా అని ఫీల్ అవుతారు కదా. సో అలాంటి గిల్ట్స్ ఏం లేవంట అతనికి లైఫ్లో. అది చెప్పడం వల్లనే మనకి కొన్నిసార్లు షై ఉన్నా పర్లేదు, ఎందుకంటే షై ఉన్నా కూడా అది మనకి ప్లస్ పాయింటే అవ్వచ్చు అలాంటి టైంలో అనేది చెప్పడమే అతను ఇంటెన్షన్ అన్నమాట మనకి. సో ఇవి మనకి ఎస్ఏ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో సెమ్ 2 ఎస్ఏ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.